అమిత్ షా అమిత్ షా అమిత్ షా వెంటనే అరెస్ట్ చేయాలి అమిత్ షాను భర్త చేయాలి భర్త చేయాలి భర్త చేయాలి ఆంధ్రప్రదేశ్ కమిషన్ భర్త చేయాలి అడుగు పడిన వర్గాల అంబేద్కర్ జిందాబాద్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అమిత్ షాని వెంటనే మంత్రి అమిత్ షాని వెంటనే మంత్రి अंबेडकर वर्दिल्लाली अरे बोलो जय भीम बोलो अरे बोलो जय भीम बोलो जोर से बोलो जय भीम बोलो डॉक्टर बाबा साहेब अंबेडकर अमित शाह मंत्रिवर्गం నుంచి వెంటనే అమిత్ షా మంత్రివర్గం నుంచి వెంటనే మంత్రివర్గం నుంచి వెంటనే बोलो रे बोलो बोलो रे बोलो जोर से बोलो प्यार से बोलो डॉक्टर बाबा साहेब अंबेडकर अमित शाह अमित शाह మంత్రివర్గం నుంచి అంశం వెంటనే మంత్రివర్గం నుంచి అంశం వెంటనే అమిత్ షాను అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను మంత్రివర్గం నుంచి అంశం వెంటనే మంత్రివర్గం నుంచి అంశం వెంటనే అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా మంత్రివర్గం నుంచి వెంటనే అంశాన్ని మంత్రివర్గం నుంచి అంశం వెంటనే అమిత్ షాని వెంటనే అంబేద్కర్ పై అనిత్య వ్యాఖ్యలు చేసినట్టు అమిత్ షాని వెంటనే అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా మంత్రి అమిత్ షాని వెంటనే చేయాలి చేయాలి అమిత్ షా వెంటనే చేయాలి మంత్రివర్గం నుంచి అంశం వెంటనే మంత్రివర్గం నుంచి అంశం వెంటనే बोलो रे बोलो जय भीम बोलो बोलो रे बोलो जय भीम बोलो बोलो रे बोलो जय भीम बोलो प्यार से बोलो जय भीम बोलो प्यार से बोलो जय भीम बोलो जोर से बोलो जय भीम बोलो जोर से बोलो जय भीम बोलो बोलो वर्दिल्लाली రాజ్యాంగం వర్దిల్లాలి భారత రాజ్యాంగం వర్దిల్లాలి. మొన్న జరిగిన పార్లమెంటు సమావేశంలో భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అనుచిత వాక్యం మా అంబేద్కర్ పై మాట్లాడినటువంటి మాట ఎంత విరుద్ధకరం. అయ్యా అమిత్ షా,
నువ్వు ఎటువంటి దొంగవో అందరికి తెలుసు. 8 నెలలు జైల్లో ఉండి వచ్చిన వాడి ఆనాడు నీవు హోంశాఖలో ఉండి నేను బర్తరఫ్ చేసి జైలుకు పంపించినటువంటి వ్యక్తివి. మా యొక్క అంబేద్కర్పై నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నీకు తగినదా? నువ్వు ఎవడివయ్యా? ఎక్కడికెళ్ళి వచ్చినావు? అంబేద్కర్ని చూసావా? అంబేద్కర్ వ్యత్యాసం నీకేం తెలుసు? ఆనాడు మా దళితులు అనేకటువంటి ఇబ్బందులు ఆ రోజున పడుతున్నప్పుడు ఆయన ఒక మంచి ఉన్నత స్థాయిలో చదివి విదేశాల్లో చదివి ఒక భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి. ఎవడిరా నువ్వు? ఎక్కడికెళ్ళి వచ్చావు బిడ్డ? ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి నువ్వు గుర్తుంచుకొని మాట్లాడు. ఏదో నేను దేశంలో మేమే పరిపాలిస్తున్నాం అనగలుగుతూ ఎన్నో విధాలుగా ఎన్నో సంవత్సరాలు కూడా పరిపాలించినటువంటి ఉన్నారు. వారు ఇలాగా మాట్లాడలేరు. ప్రతి వారిని యొక్క విలువ ఇచ్చి మాట్లాడినటువంటి వారు. కానీ మీరు ఒక 3 పర్యాలు దేశంలో వెళ్తున్నారు అనగానే మాది దేశమంతా మాది అనుకొని మాట్లాడుతున్నావు. కానీ బిడ్డ నువ్వు ఒక్కొక్కసారి మా తెలంగాణకు వచ్చి చూడు. నిన్ను చెప్పులతో కాదు దేనితో తండ్రి విసురు తప్పకుండా చేస్తాం. ఇప్పటికైనా నువ్వు గుర్తుంచుకో, మాట్లాడు. ఇటువంటి మాటలు మాట్లాడితే అక్కడ ఉండవు బిడ్డ. ఒక్కసారి ఆలోచించుకో. అంబేద్కర్ లేనిది నువ్వు ఏం చేయలేవు. ఇప్పటికైనా ఆలోచించి ఈ పరిపాలించేది మేము ఏం చేస్తున్నాం అనేది గుర్తుంచుకొని నడువు. ఏదో చేస్తున్నా నాయిదే ఉన్నది కదా, భారతదేశం నాయిదే అనుకునేటువంటి విధంగా కాదు. ఇది మా అందరిది పౌర హక్కు. కాబట్టి ఆయన ఒక మాకు దేవుడు కాదని నువ్వు ఎవడనుకుంటున్నావు? ఎవరా బాబు? నువ్వు ఇప్పుడు ఏదో రాముని అనుకుంటా నువ్వు దేశంలో వెళ్తున్నట్లు కాదు. ఆయన మాకు పెట్టినటువంటి దీక్ష ఆయన కాబట్టి, మాకు చేస్తున్న దీక్ష ఆయన కాబట్టి మాకు దేవుడే. నువ్వు అనేటువంటి నీకు సరి అనేది కాదు. ఇకనైనా గుర్తుంచుకొని నువ్వు పరిపాలించాలని కోరుతూ ఇచ్చినటువంటి అవకాశాన్ని జిల్లా నాయకులు మరి మండల నాయకులు అనేకులు పాల్గొనడం జరిగింది. ఇక నుండైనా నువ్వు జాగ్రత్త పరిపాలించాలని కోరుతున్నాం. మరి నువ్వు మా దేవుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ను అనుచితంగా మాట్లాడి మరి యావత్ ప్రపంచంలో అన్ని దేశాల లోపల ఉన్నతంగా ఎదిగిన మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పట్ల నువ్వు కీచంగా నీ బుద్ధిని చాటుకున్నావు. కాబట్టి ఖబర్దార్, నిన్ను మేము క్షమించము. నిన్ను పార్లమెంట్ నుంచి డిస్మిస్ చేయాలి, నీ మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేయాలి. మేము ఖబర్దార్గా చెప్తున్నాం. యావత్ భారతదేశ ప్రజలందరూ దళితులే కాదు అన్ని వర్గాల వారిని అవమానపరిచినావు. కాబట్టి మా దేవుడైన అంబేద్కర్ను నీవు కీచపరిచినందుకు నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి, నిన్ను బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతే. అమిత్ షా గారు పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యొక్క ఆశాదీపం భగవంతుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం. ఎట్లుందంటే అమిత్ షా గారి తీరు తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినట్టుగా. అమిత్ షా గారు మీరు ఏదైతే పార్లమెంటు లేకుంటే అసెంబ్లీ మెంబర్గా ఉన్నారో, ఇప్పుడైతే పార్లమెంటు హోమ్ మినిస్టర్ ఉన్నారో, ఏదైతే భారత రాజ్యాంగం ద్వారా కల్పించి నీకు అక్కడికి పంపినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. నువ్వు చాలా జాగ్రత్త బిడ్డ. నీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. నువ్వు బేషరతుగా ఈ జాతికి నువ్వు క్షమాపణ చెప్పి నువ్వు రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పేరు తీస్తూ ఈరోజు అందరూ పబ్బం గడుపుతున్నటువంటి ఈ బీజేపీ నాయకులు అత్యున్నతమైనటువంటి పదవి పొంది ఆ పదవిలో ఉండి కూడా పార్లమెంటులో అంబేద్కర్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలి. వెంటనే అమిత్ షా గారు నువ్వు వెంటనే క్షమాపణ చెప్తూ క్షమాపణ చెప్పినట్టయితే ఈ యొక్క దేశ ప్రజలు నేను క్షమిస్తారు. లేదంటే బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశం ఒక అభ్యున్నత వ్యక్తి, ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి, మేధావి. అలాంటి అంబేద్కర్ను నువ్వు తప్పుడు ఆలోచనతో తప్పుడు పదజాలాలతో మాట్లాడడం సరైనది కాదు. వెంటనే మీ బీజేపీ వాళ్ళు కూడా వెంటనే నువ్వు క్షమాపణ అడుగుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటూ క్షమాపణ అడిగి వెంటనే రాజీనామా చేయాలా. లేదంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా నీకు చెప్పు దెబ్బలతో కొడుతూ నిన్ను వెంటనే
నిన్ను తరిమి కొట్టేంత వరకు వదిలిపెట్టరు. దయచేసి బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ అంబేద్కర్ పై చేసినటువంటి మన భారతదేశం యొక్క దేవుడిని నువ్వు ఇలాంటి పదజాలంతో వాడినందుకు వెంటనే వెనుకకు తీసుకోవాలి, లేదంటే రాజీనామా చేయాలి, లేదంటే భారతదేశంలో నిన్ను ఉరికిపించి చంపడము దగ్గరలోనే ఉంది. దయచేసి ఇప్పటికైనా క్షమాపణ అడుగుతావని ఆశిస్తూ జై భీమ్. పార్లమెంట్లో మాట్లాడిన మన దేవుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అమిత్ షా వ్యాఖ్యలు చేసిన వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదంటే నీకు ఆ మంత్రి పదవి నుంచి వెంటనే ఆ బీజేపీ ప్రభుత్వం వెంటనే దాన్ని ఆయనని మంత్రి పదవి నుంచి తొలగించాలి. అట్లాంటి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలైన వర్గాలకు ఆనాడు రాజ్యాంగం రాయకపోతే ఈరోజు నీ పదవిలో ఉండేటిదే, మనం అందరం చేసేదే. నువ్వు గుర్తుపెట్టుకో, ఆనాడు డాక్టర్ బి అంబేద్కర్ ఆ రాజ్యాంగం కింద రాయకపోతే నువ్వు ఇలా హోంమంత్రి కావు, కనీసం నువ్వు మంత్రిసు కావు, నువ్వు ఎమ్మెల్యేసు కావు. బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకో, ఆనాడు డాక్టర్ బి అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్లే మనందరం పదవులు పొందుతున్నామంటే ఆయన దేవుడు గారు. ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం. రాజ్యాంగం భారతదేశానికి. బిడ్డ నువ్వు మొన్న ఏదైతే నువ్వు పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, వెంటనే ఆ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పితే నీకు దేశంలో ఎక్కడ తిరగలేని బిడ్డ. తెలంగాణలో పదివేగా ఎప్పుడైతే నువ్వు వస్తావో ప్రతి రాష్ట్రంలో నీకు మరి నీకు త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. వెంటనే అమిత్ షా వెంటనే ఖండిస్తూ వ్యాఖ్యలు వెంటనే తీసుకున్నాం. జై భీమ్. భావజాలంతో మా రాజ్యాంగాన్ని రచించిన మా బాబాసాహెబ్ అంబేద్కర్ 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల దేవుడు. 80% నువ్వు నీ కులాహంకారాన్ని, నీ 20% మంది ఉన్న నీ అగ్రకుల వర్ణాన్ని నువ్వు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ 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 అంటే ఏమవుతుంది? రామ్ 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 అంటే స్వర్గం వస్తుంది అని అంటే, మేము అంబేద్కర్ అంటేనే స్వర్గం రా నాయనా, మాకు అంబేద్కరే దేవుడు. ఆ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు కాబట్టి నువ్వు తడిపారైనా ఇలా హోంమంత్రి కావగలిగినవు. గుజరాత్ రాష్ట్రంలో నిన్ను దేశ బహిష్కరణ చేసిర్రు, అయినా ఆయన పెట్టిన రాజ్యాంగం పిచ్చే వల్లనే మళ్ళీ నువ్వు కేంద్ర హోంమంత్రిగా పనిచేస్తున్నావు. కొడక నువ్వు మదమెక్కిన నీ అగ్రకుల వర్ణాల కుల అహంకారంతో నువ్వు దేవుడికి మాట్లాడినావు. దొంగ నువ్వు, ఒక దేశంలో దోచుకున్న దొంగవు నువ్వు, రాష్ట్రాలను దోచుకుంటున్న దొంగవు నువ్వు ఈ దొంగతనం మాటలు మాట్లాడడం మానుకోకుండా. లేకుంటే 110 కోట్లు ఉన్నాం మేము భారతదేశంలో. 140 కోట్లలో 110 కోట్ల జనాభా మాది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కలిసి నేను ఇక్కడ తిరగనీయకుండా మళ్ళీ నీకు రాజ్య బహిష్కరణ దేశ బహిష్కరణ చేస్తామని కొడుక ఈ సందర్భంగా నిన్ను మేము వార్నింగ్ ఇస్తున్నాము. మేము ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కులాలమైన మేము, మా దేవుడు, మేము అంబేద్కర్ అంటేనే మాకు స్వర్గం, మేము అంబేద్కర్ అంటేనే మా పిల్లల భవిష్యత్తు. నువ్వు రాముడు అనుకో, రాముడు మాకు కూడా దేవుడు, రాముడు అందరికీ దేవుడు. అట్లాగే అంబేద్కర్ కూడా అందరికీ దేవుడే. భారతదేశ పౌరులందరికీ అంబేద్కర్ దేవుడే. కొడుకా నువ్వు వాక్యాన్ని వెనక్కి తీసుకోవాలి, లేదా నిన్ను తండే రోజులు ఉన్నాయి. నిన్ను ఇక్కడ నుంచి రాజ్య బహిష్కరణ దేశ బహిష్కరణ చేపిస్తామని చెప్పేసి కోరుకుంటూ జై భీమ్.